ఫ్రెండ్స్ ఇప్పుడైతే మోస్ట్ ట్రెండింగ్‌లో ఒక సాంగ్ అయితే ఉంది. అది 'స్టెప్ అమ్మార్' అనే సాంగ్ ఉంది కదా! రామ్ సార్‌ది. ఆ సాంగ్ మీద అయితే వీడియో చేసిన. ఇది నేను 3డీ కెమెరా టైప్ అయితే యూజ్ చేసిన దీనికి. ఒకవేళ మీరు అంటే నార్మల్ ఫోటోని పెట్టి షేక్‌కి పెట్టి యూజ్ చేద్దామంటే కూడా నేను కొన్ని మెథడ్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. లేకపోతే కామెంట్ చేయండి. ఓకే. ఫస్ట్ Hey, आपण काय स्टाईल क्या है मालूम कि राग पोरुसते ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇందులో ఒక మెథడ్ అయితే ఉంది. అంటే మొత్తం ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి ఇంకో ప్రాసెస్ చేయాలి. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంట్రెస్ట్‌గా ఉంటే ఫుల్ స్క్రీన్‌లో చేసుకోండి. లేకపోతే ల్యాండ్‌స్కేప్‌లో అయితే చేసుకోండి. మాక్సిమం నేనైతే ల్యాండ్‌స్కేప్‌లో మీకైతే చేయమనే ట్రై చెప్తాను. ఎందుకంటే ల్యాండ్‌స్కేప్‌లో చాలా బాగా వస్తది వీడియో అనేది. ఇంకోటి అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ అయితే ఉంది. నేను చూపిస్తాను. ఓకే. ఒక్క నిమిషం బ్యాక్ వస్తున్నా. ఓకే. మీరు అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే సైడ్ అయితే ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఇలా మీరైతే ఇక్కడ నుంచి ఫోటో అప్‌లోడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బెటర్ క్వాలిటీ వస్తది. బజార్డ్ యాప్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. ఆ బజార్డ్ యాప్‌లో ఏమవుతుందంటే సైడ్‌లో అనేది అది ఫెదర్ ఎక్కువవుతుంది. ఫెదర్ ఎక్కువవుతుంది ఏమవుతుందంటే లుక్ అనేది పాడైపోతది. ఫెదర్ అనేది ఎక్కువ ఉండకూడదు. నార్మల్‌గానే ఉండాలి. ఓకేనా? నార్మల్ ఫెదర్ ఉంటే ఓకే. కానీ చాలా ఫెదర్ అవుతుంది దానికి. అంటే సరిగ్గా కట్ చేస్తలేదు. కాబట్టి నేను చెప్తున్నాను ఈ యాప్ నుంచి ఈ సైడ్ నుంచి రిమూవ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే మీకైతే ఈ వీడియో కింద ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. డెఫినెట్‌లీ ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి. ఏదైనా కానీ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మీరు ఫస్టే ఫాంట్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ మిస్సింగ్ ఫాంట్ వస్తది. తర్వాత మీరు యాడ్ చేసినా కూడా మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ లాగా ఉంటది. ఓకే. ఫస్టే యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఎగ్జాంపుల్‌గా న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్‌లోకెళ్ళి సంథింగ్ ఏదైనా పెట్టి రోబోట్ రెగ్యులర్‌లోకెళ్ళి వ్యూ ఆల్‌లోకెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటది. అందులోకెళ్ళండి. మళ్ళీ లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ యొక్క ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఈజీ ప్రాసెస్ అయితే ఉంటది. పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏముండదు. ఓకే. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నైతే ఓపెన్ చేద్దాం చెప్తాను. ఓకే. ఓపెన్ అయితే చేసుకున్నా. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి ఫస్ట్. ఆన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటది. ఇందులో మనమైతే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. అది ఎండింగ్‌లో చెప్తాను. అది వేరే ఎక్స్‌పోర్టింగ్ వీడియోలో చెప్తాను. ఒకవేళ ఫోటో చేంజ్ చేద్దామని అనుకుంటే, ఈ బ్యాక్ సైడ్‌లో ఒక ఫోటో అయితే ఉంది. బ్యాక్‌గ్రౌండ్ ఫోటో. ఆ ఫోటో సెలెక్ట్ చేసి దాన్ని మీరు చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్‌గా 4, 5 ఫోటోస్ ఇచ్చాను. అందులో మీరు వేరేది అయినా చేంజ్ చేసుకోవచ్చు ఇలా. అంటే కొంచెం మ్యాచింగ్ టైప్‌లో ఏదైనా కనిపిస్తే అది ట్రై చేయండి. ఇది చాలా బాగుంది. లేదు నాకు ఇంకోటి యాడ్ చేద్దామని అనిపిస్తుంది. ఇది చూద్దాం. ఓకే. ఇది కంటే ఇదే బెటర్ ఉంది. ఇందులో మీరైతే రీప్లేస్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ స్కిప్ చేస్తే ఈ ఫోటో మెయిన్ ఫోటో గురించి చెప్పలేదు కదా! ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అనే ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేద్దాం. వేరే ఫోటోని పెడుతున్నాను. ఫోటో అయితే పెట్టాను. ఒకవేళ మీ ఫోటో కట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటది. ఎలా అంటే ఒక నిమిషం చూపిస్తాను. ఇలా. ఈ ఎడిట్ షేప్‌లోకెళ్ళి మీరైతే అడ్జస్ట్‌మెంట్ చేస్తే ఒకవేళ మీరు హెడ్ కానీ లేకపోతే హ్యాండ్ కానీ ఇలాంటివి కట్ అయినప్పుడు మీరు అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. సైజ్ కూడా తక్కువ చేసుకోవచ్చు. ఓకే. ఇలాగైతే ఒక 3 ఫోటోస్ అయితే యూజ్ అయితాయి ఇందులో. 4 ఫోటోస్ అనుకుంటా. ఓకే. 4 ఫోటోస్. ఓకే. కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఓకే. పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి చెప్తాను మీరు. ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. నేను ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో ఒకటుంది. కాబట్టి నేనైతే ఏమి ఎక్స్‌పోర్ట్ చేస్తలేను. దాని తర్వాత 9:16 రేషియో ఓకే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇప్పుడు మీరు ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని రొటేషన్ చేసుకోండి 90 డిగ్రీస్. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఓకేనా. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మూవ్ ఆన్ డాన్సర్‌లోకెళ్ళి ర్యాండమ్ యానిమేషన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు కింద టూ మచ్ అని ఉంది కదా! అందులోకెళ్ళి 5 దీనైతే మీరైతే ఒక 10% పెట్టుకోండి. 10 వద్దులే. ఓకే. 7 పెట్టుకోండి. అయితే వైబ్రేషన్ టైప్‌లో అయితే ఎఫెక్ట్ అయితే ఉంటది. ఇప్పుడు ఇక్కడ మీరైతే మధ్యలో అనేది ఫ్లాష్ ఎఫెక్ట్ వస్తది. ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్‌గా ఒక షేప్ తీసుకోండి. ఎక్స్ట్రా వద్దు కట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనమైతే ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేసి ఇలా అయితే పెట్టుకోండి. దీన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎక్కడైతే ఫ్లాష్ ఎఫెక్ట్ రావాలని అనుకుంటున్నారో అక్కడ పేస్ట్ చేయండి వచ్చేస్తది. ఇలా మీకు చూపిస్తాను. ఇలా మధ్యలో ఫోటోని బట్టి యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.